ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది, అది మే 11న లేక 12న, ఎప్పుడో తేదీ వారం నక్షత్రం ఏమిటో, పూజకు ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి ఏమిటో, అసలు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో, నైవేద్యం, దానాలు, మంత్రాలు, పాటించవలసిన నియమాలు ఏమిటో, తమలపాకుల మాల విశిష్టత ఏమిటో, అసలు హనుమత్ జయంతి రోజు ఏం చేయాలి అన్న విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం వైశాఖ మాసం కృష్ణపక్షంలో దశమి తిథి నాడు హనుమంతుడు శనివారం రోజు జన్మించాడని చెప్పబడింది. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముని భక్తుడు హనుమంతుడు. ఆంజనేయుణ్ణి ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తున్నారు. భయం తొలగిపోయి బలం, ధైర్యం పెరుగుతుందని, ఏలినాటి శని, శత్రుపీడ, ఆరోగ్య సమస్యలు, మరణ భయం వంటివన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ 2026 సంవత్సరం వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ మాసం బహుళ దశమి తిథి అనేది మే 11 సోమవారం ఉదయం 10:36 ప్రారంభమై మే 12 మంగళవారం ఉదయం 10:14 వరకు ఈ దశమి తిథి అనేది ఉన్నదండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి వైశాఖ బహుళ దశమి తిథి అనేది మే 12న ఉన్నది కాబట్టి ఈ 2026 సంవత్సరంలో వైశాఖ మాసంలో హనుమాన్ జయంతిని మే 12 మంగళవారం రోజున జరుపుకొనున్నాము. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మంగళవారం రోజు వచ్చింది. మంగళవారం హనుమంతునికి విశేషమైన రోజు కాబట్టి ఈరోజు చాలా మంచిది. హనుమంతుడి అనుగ్రహం పొందడానికి ఆడంబరాలు అక్కర్లేదు, స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు. హనుమాన్ జయంతికి కావలసిన పూజా సామాగ్రిని ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకుంటే పూజ అనేది సులభంగా చేసుకోవచ్చండి. ఆ పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పూజకు ముందు రోజే హనుమంతుని విగ్రహం కానీ ఫోటో కానీ సిద్ధం చేసి పెట్టుకోవాలండి. అలాగే దీపపు కుందులు, దూది ఒత్తులు, అగరబత్తీలు, కర్పూరం, దీంతోపాటు సింధూరాన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి. ధూపం వేసేందుకు ధూప్ స్టిక్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. ముఖ్యంగా తమలపాకుల మాల వేసేందుకు తమలపాకులను, పువ్వులను, అరటి పండ్లను సిద్ధం చేసి పెట్టుకోవాలి. అలాగే దీపాలను వెలిగించేందుకు ఆవు నెయ్యిని సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె అయినా సిద్ధం చేసుకోవాలండి. వీటితో పాటు కొబ్బరికాయను కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. మీరు ఏ నైవేద్యం సమర్పించాలనుకుంటున్నారో ఆ నైవేద్యానికి సరిపడా వస్తువుల్ని ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోవాలి. వడలమాల వేసేవారు వడల తయారీ కోసం కావలసిన పప్పుని ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకుంటే మంచిది. పూజా సామాగ్రిలో తప్పక సింధూరం, చందనం ఉండేలాగా చూసుకోవాలండి. ఈ వస్తువులను ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకున్నట్లయితే పూజ అనేది ఏ ఆటంకం లేకుండా త్వరగా పూర్తి చేసుకోవచ్చు. ఇంట్లోనే హనుమాన్ జయంతి పూజ చేసేవారు ఆ రోజు సూర్యోదయం కంటే ముందే, అంటే తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి పూజా మందిరాన్ని సిద్ధం చేసుకొని ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులను ధరిస్తే మంచిదండి. ఈరోజు హనుమంతునితో పాటు శ్రీ సీతారాముల్ని కూడా పూజించాలి. ఈ రోజున మీకు దగ్గరలో ఉన్న హనుమంతుని దేవాలయానికి వెళ్ళి సింధూరాన్ని సమర్పిస్తే మంచిదండి. హనుమంతునికి 5 సంఖ్య అంటే చాలా ఇష్టం. అందుకే ఆలయానికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు తప్పక చేయాలి. ఆంజనేయుడికి అరటి, మామిడి పళ్ళు అంటే చాలా ప్రీతి. హనుమాన్ చాలీసాను చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశం వరకు మండలం కాలం పాటు రోజుకొకటి, 3, 5, 11 లేదా 41 సార్లు పారాయణం చేస్తారు. దీనివల్ల చేపట్టిన కార్యం, అనుకున్న పనులు త్వరితంగా పూర్తయి మనసులోని కోరికలు నెరవేరుతాయి. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు మండల కాలం పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటిపండు నివేదించాలి. ఈ ఫలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుందని భావిస్తారు. అంతేకాకుండా ఈ రోజున సమీపంలోని హనుమాన్ దేవాలయాన్ని లేదా రామాలయాన్ని సందర్శించాలి. హనుమంతునికి సింధూరాన్ని లేపనంగా పూసి తమలపాకుల మాల మరియు వడల మాల వేసినట్లయితే ఆ స్వామివారు ఎంతో ప్రసన్నుడవుతాడు. హనుమాన్ జయంతి వేళ హనుమాన్ చాలీసా, సుందరకాండ తప్పక పఠించాలి. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాలి.
హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం ఓం హం హనుమాన్ నమః అనే మంత్రాన్ని కానీ ఓం నమో భగవతి హనుమాన్ నమః అనే మంత్రాలను కానీ జపించాలి. హనుమాన్ జయంతి రోజున ఉపవాస దీక్ష చేసేవారు నేలపైననే నిద్రించాలి. ఆంజనేయ స్వామికి పూజ చేయాలంటే తమలపాకులు తప్పనిసరి. తమలపాకుల మాల వేయందే పూజ పూర్తవ్వదు. ఆంజనేయుడు తమలపాకుల్ని అంతగా ఇష్టపడడానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించి అశోకవనానికి చేరుస్తాడు. సీతమ్మ జాడ కోసం రామచంద్రుడు అన్వేషణ మొదలు పెడతాడు. ఆ సమయంలో ఆంజనేయుడు రామయ్యకి సాయం చేసేందుకు సీతమ్మ జాడ తెలిసి అశోకవనం చేరుకుంటాడు. అక్కడే సీతమ్మ ఉన్న విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరతాడు. అదే సమయంలో సీతమ్మ ఆంజనేయుడిని ఆశీర్వదించే ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా సీతమ్మకు పుష్పాలు దొరకవు. దీంతో తమలపాకులు కోసి ఆంజనేయుడి తలపై పెట్టి దీవిస్తుంది. అలా తమలపాకులంటే ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతి. హనుమాన్ జయంతి నాడు 108 సార్లు హనుమాన్ చాలీసా చదవడం అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. గ్రహ దోషాలు ఉన్నవారు ఇలా మొక్కుకొని చేస్తారు. ఎవరైతే ఈరోజు ఈ విధంగా 108 సార్లు పారాయణ చేస్తారో వారికి గ్రహదోషాలు తొలగిపోతాయని, మనసులోని తెలియని ఆందోళనలు భయాలు తొలగిపోతాయని, చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని, నెగిటివ్ ఎనర్జీ దూరమై ఇంట్లో ప్రశాంతత నెలకొంటుందని భక్తుల నమ్మకం. ఈ రోజున పేదవారికి అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన ఎంతో మంచిది. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది, కీర్తి లభిస్తుంది, ధైర్యం వస్తుంది. హనుమంతుడు శివుని 11వ రుద్ర అవతారంగా జన్మించాడని నమ్మకం. ఈ రోజున ఉపవాసమున్న హనుమాన్ చాలీసా పఠనం చేసిన, రామనామ జపం చేయడం వల్ల కష్టాలు భయాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ రోజున సమర్పించే బంగారు సింధూరం సమర్పణ వెనుక ఒక కథ ఉన్నది. అదేమిటంటే హనుమంతుడికి సింధూరం సమర్పించడం ఒక ప్రత్యేక ఆచారం. సీతమ్మ తన నుదుటిపై సింధూరం పెట్టుకోవడం చూసి శ్రీరాముడి ఆయురారోగ్యాల కోసం హనుమంతుడు తన శరీరం మొత్తం సింధూరంతో అలంకరించుకున్నాడని కథ ఉంది. అందుకే భక్తులు ఈ రోజున సింధూరం, ఎర్రటి వస్త్రాలు సమర్పించి పూజ చేస్తారు. భక్తి శ్రద్ధలతో రామనామం జపించి ఆ ఆంజనేయుని ఆశీస్సులు పొందాలని ఆశిస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.